బాబోయ్! ఈ పిల్లల స్కూల్ యాక్టివిటీస్ ఏమో గానీ, ఇవైతే పేరెంట్స్‌కి అయితే పెద్ద పనిష్మెంట్. వాళ్ళ స్కూల్ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చిందంటే, అమ్మో! మళ్ళీ యాక్టివిటీనా? ఇప్పుడు ఏం చేయాలిరా బాబాయ్ అని అయితే ఆలోచనలో పడిపోతున్నా. స్టార్టింగ్‌లోనే ఇలా ఉన్నాయంటే ముందు ముందు ఇంకా క్లాసెస్ పెరిగే కొద్దీ ఇంకా ఎలా ఉంటుందో అయితే అర్థమైపోతుంది అసలు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వాడికి సంబంధం లేదు. వాడి పాటికి వాడు టీవీ చూసుకుంటా ఉన్నాడు. సో గీతాన్స్‌కి అయితే ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది. సో దానికోసం అయితే ఈ ప్రిపరేషన్ అంతా. ఇంత కష్టపడి చేస్తామా ఆ ఒక్క గంట కోసమని రిటర్న్ స్కూల్ నుంచి వచ్చేసరికి అది దాని రూపురేఖలు కూడా ఉండవు. ఇది చాలక ఇంకా వాటి గురించి స్పీచ్ కూడా చెప్పాలంట. ఇక్కడ చూడండి, నా చిన్న కొడుకు అయితే మొత్తం వాడే డ్రాయింగ్ చేసినంత ఫీల్ అయిపోతున్నాడు. పడుకొని మరీ డ్రా చేసేస్తున్నాడు. ఇంకా వాడి కోసం ఇంకా ఎనర్జీ డ్రింక్ కావాలని వచ్చాడు. నైట్ నుంచి వాడికి దానికోసం కొంచెం ఆ 4-5 లైన్స్ అయినా స్పీచ్ చెప్పేసరికి అయితే నా పైన అయిపోయింది. ఇది నైట్ చేసేసరికి 10 అయిందనమాట.